2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా మంది కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా తక్కువ మందే వాళ్ళ పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ ఆరోగ్యపరంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళ జాగ్రత్తలు చూసుకోవడం మనం చూస్తున్నాం. అండ్ ఇంకొక వైపు చూస్తే అనాథాశ్రమాలు ఎక్కువగా అయిపోవడం అండ్ పేరెంట్స్ని పట్టించుకోకపోవడం ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం. వీటిని ఉద్దేశించి మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంప్లాయీస్లో వచ్చే శాలరీ 10 to 15% డిడక్ట్ చేసి అది పేరెంట్స్ తల్లిదండ్రుల అకౌంట్లో వెయ్యాలి అన్న ఆలోచనతోటి యాక్ట్ని తీసుకురాబోతున్నారు త్వరలోనే అన్న వార్తలు అయితే మనం వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజం? ఫర్దర్గా ఇది నిజంగానే జరగబోతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అండ్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇది ఒక వెల్కమింగ్ డెసిషన్ ఇది. అండ్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా బోల్డ్ డెసిషన్ అని చెప్తాను. వెరీ బోల్డ్ అండ్ వెరీ అగ్రెసివ్ కైండ్ ఆఫ్ అ థాట్. ఇది యాక్చువల్గా గత ప్రభుత్వాలలో ఎప్పుడో జరిగిపోవాల్సింది. యాక్చువల్గా అన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తాయండి, కాదని కాదు. ఎందుకంటే అందరికీ పేరెంట్స్ ఉంటారు కదా, తల్లిదండ్రులు అందరికీ ఉంటారు. కానీ ఏంటంటే పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి, పియర్ ప్రెషర్స్ ఉంటాయి, లాట్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఉంటాయండి. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అంటే నెక్స్ట్ టైం మనం గెలిచినా గెలవకున్నా పర్వాలేదు అన్న రిస్క్ తీసుకునే డెసిషన్ ఇది మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అబ్సల్యూట్లీ ఇట్స్ అ గ్రేట్ డెసిషన్. ఇది ఇంప్లిమెంట్ అయితే ఇంకా గ్రేటెస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్తా. అండ్ అలాగే ఇది ఆల్రెడీ అసెంబ్లీలో అయితే ఇంప్లిమెంట్ అయ్యింది కదా సార్, సేమ్ ఇదే స్కీమ్. అబ్సల్యూట్లీ 2017లోనే ఆల్రెడీ దీనికి ప్రణామ్ యాక్ట్ అనే పేరుతో మొత్తం డిజైన్ చేసి పాస్ చేశారు ఈ బిల్ని అసెంబ్లీలో. దాని తర్వాత 2018లో ఇది ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది అనమాట కంప్లీట్గా. అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ గారు దే హ్యావ్ ఆల్రెడీ అగ్రీడ్ అపాన్ ఆల్ ది ఎమ్మెల్యేస్ అండ్ ఆపోజిషన్, ఎవ్రీబడి అగ్రీడ్ అండ్ వాళ్ళు ఎగ్జిక్యూషన్లో ఉంది. దాని రిజల్ట్స్ కూడా బాగానే వస్తున్నాయి. సో కాబట్టి అలాంటి రిజల్ట్స్ అక్కడ వచ్చింది కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ స్టడీ చేయండి, ఇనిషియేటివ్ స్టార్ట్ చేద్దామనే ఆలోచన ఇది ఒక సమీక్ష జరిపారన్నమాట. సో ఈ సమీక్షలో క్యాబినెట్ మినిస్టర్ కానివ్వండి వాళ్ళందరితో పాటు కూర్చొని ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, దీనికి ఎంతవరకు మనము కైండ్ ఆఫ్ లాభం కలిగించవచ్చు, ఆ పేరెంట్స్ ఎవరైతే ఒకవేళ ఎవరైనా ఉంటే సఫర్ అవుతున్నారా అంటే ఉన్నారండి, ఉండొచ్చు కూడా. అయితే వీళ్ళని ఆ పేరెంట్స్ని ఆ కంఫర్టబుల్ లైఫ్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి శిరీష, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 55 నుంచి 65 ఏజ్ దాటిన వాళ్ళు పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. అందులో హెల్ప్లెస్ సిచ్యువేషన్ అనమాట. అంటే వాళ్ళు బాగా చదువు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇన్కమ్ మాత్రం లేదు వాళ్ళు. అంటే వాళ్ళ పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ భార్య కానివ్వండి, కొడుకు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్, ఆయనకు భార్య ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, కొడుకు కూతురు పిల్లలు ఉంటారు. సో వాళ్ళకు కూడా బాగా ప్రెషర్ ఉంటుందండి. బికాజ్ దేర్ కుడ్ బి సమ్ రీజన్ లైక్ ఫ్యామిలీ డిస్ప్యూట్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే అది బాగా పర్సనల్. ఇది మనం ఎవరు కామ్ కూడా వీఆర్ నోబడీ టు ఇంటర్ఫియర్ ఇన్ టు దేర్ ఫ్యామిలీ మ్యాటర్స్. బట్ ప్రభుత్వానికి ఆ పవర్ ఉంది, ప్రభుత్వానికి ఆ సంక్షేమ పథకం అని ఎగ్జిక్యూట్ చేసే ఆ హక్కు ఉంది. ఎందుకంటే ప్రభుత్వము అందరి వెల్ఫేర్ కోరుకుంటుందండి. ఇక్కడ ఓటర్స్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి, ఇక్కడ ఓటర్స్ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా సమాన హక్కులు ఉండాలి అని చెప్పే ఆలోచనతోనే ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఎవరి మీదో కోపంతో కానివ్వండి, ఆ కక్షతో కానివ్వండి కాదు. ఇది పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకుని నాన్న అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, అంతే. అది ఒక ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారు. ఎక్కడో తెలుసో తెలియకు తప్పు జరగచ్చేమో, సో దానివల్ల పేరెంట్స్ సఫర్ అవుతున్నారు కదా. సో ఏం చేద్దామంటే మీ శాలరీలో నుంచి మీరు ఒకవేళ 10 to 15% మీ పేరెంట్స్కి డిడక్ట్ నేను చేసేసి మీ శాలరీ వాళ్ళకి ఇవ్వబడుతుంది. కరెక్ట్గా వాళ్ళు ఆ శాలరీతో వాళ్ళు బ్రతకగలుగుతారు. మీరు ఒకవేళ మీ పేరెంట్స్ని చూసుకోలేదు లేదంటే వద్దు అన్నారనుకోండి, మీ శాలరీ నుంచి నేను 10% కట్ చేస్తాను. ఎలా అయినా కూడా అబ్సల్యూట్లీ. అండ్ అలాగే సార్, మరి ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వస్తూ ఉంటుంది. ఏంటి అంటే మాది చిన్న జీతం కదా, ఇందులో కూడా కట్ చేస్తారా అని. సో జీతం ఎంతున్నా కూడా కట్ చేయడం ఇస్ మ్యాండేటరీయా సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాలి అంటే ప్రాణభిక్ష పెట్టారు, జన్మనిచ్చారు అంటే అది తల్లిదండ్రులకి మీరు ఎప్పుడు రుణపడి ఉండాల్సిందే. ఒక్క జన్మ సరిపోదు అసలు నిజంగా చెప్పాలి అంటే. సో వాళ్ళ కోసము నాకు ఇది తక్కువ ఉంది, నాకు అది ఎక్కువ ఉందని చెప్పేసి వంకలు ఎందుకండి నిజంగా చెప్పాలి అంటే. అది ఏదో బై మిస్టేక్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు ఇగ్నోర్ చేశారు, సరే తప్పయిందా లేదా అది పక్కన పెడదాం.
కానీ వారి పేరెంట్స్ని చూసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అంత ఇనిషియేటివ్ తీసుకుంటే అప్రిషియేట్ చేయాల్సిందే డెఫినెట్గా ఆ విషయాన్ని. ఎందుకంటే మనం చూసుకుంటే ఇక్కడ సాలరీ డిడక్షన్స్ టు సపోర్ట్ ఎల్డర్లీ పేరెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ మనం చదువుతున్నాము. సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజెస్ ఎక్స్ప్లోరింగ్ సాలరీ డిడక్షన్ ఆఫ్ 10 to 15% టు సపోర్ట్ నెగ్లెక్టెడ్ ఎల్డర్లీ పేరెంట్స్ డైరెక్ట్లీ. ఓకేనా, ఇది చాలా మంచి విషయం అండి. మీరు ఏదో ప్రెషర్లో ఉండేసేసి మీరు ఇవ్వలేకపోతున్నారు ఆ సపోర్ట్ మీ పేరెంట్స్కి, వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు, మీరు సపరేట్గా ఉంటున్నారు. కానీ కనీసం ప్రభుత్వం అన్న ఇనిషియేటివ్ మీకోసం అని చెప్పేసి మీ వైపు నుంచి తీసుకుంటున్నప్పుడు ఎందుకు మీరు అడ్డంగా వెళ్తారు కదా? సో దట్స్ అ పాజిటివ్ థింగ్ ఇన్ఫ్యాక్ట్. సో ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ది అస్సాం గవర్నమెంట్స్ ప్రణామ్ యాక్ట్, అస్సాం ఎంప్లాయీస్ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ నార్మ్స్ ఫర్ అకౌంటబిలిటీ మానిటరింగ్ యాక్ట్ 2017, which was stated on that year anamata, which came into force in 2018. So 2018 implementation jarigindi, and inspired by this Telangana is considering drafting a tailor-made policy based on the Assam model and similar practices in other states kuda. అయితే సీఎం గారు ఏమన్నారంటే, మన రాష్ట్ర సీఎం ఈ విషయాన్ని వెళ్ళి ఇంకా అదర్ స్టేట్స్లో కూడా ఏముంది ఇంప్లికేషన్స్, ఇంపాక్ట్ ఎలా ఉంది స్టడీ చేయండి అన్నారు. సో ఎవరైతే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ఇందులో more than 50% ఆర్ విమెన్ అంట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి శిరీష, చాలా ముఖ్యమైనది ఏంటంటే మనం ప్రతిసారి పెట్టుబడి వీడియోస్ అన్నీ చేస్తున్నాం కదా, మీరు 60 ఏళ్ళు వచ్చాక పిల్లల ముందు చేయి చాపడం కానివ్వండి అలాంటి పరిస్థితి మీకు రాకూడదు, వాళ్ళ మీద మీరు బర్డన్గా కాకూడదు అని చెప్పేసి మీరు 20వ ఏట కానివ్వండి, 30వ ఏట కానివ్వండి, 40 కానివ్వండి, 50 ఏజ్లో ఉన్నా కానీ మీరు ఒకవేళ చిన్న పెట్టుబడి స్టార్ట్ చేస్తే మీకు సపోర్ట్ అయ్యేది కదా. ఈరోజు ఏదో గిల్టీ లైఫ్లో మీ పిల్లలు బ్రతికేస్తున్నారు, వాళ్ళు మీకు సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. కానీ రీజన్స్ ఎన్ని ఉన్నా కానీ పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి, అది వేరే విషయం. కానీ పేరెంట్స్ మాత్రం అదే సమయంలో ఒక 30 ఏళ్ళ ముందు ఒకవేళ ఆలోచించుకొని ఉంటే, పెట్టుబడి చేసి ఉంటే ఈ రోజున పిల్లలకే పేరెంట్స్ సపోర్ట్ చేసేవాడు ఇన్ రిటర్న్. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఒక 20 years 30 years ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తే సిప్ లాంటిది నిజంగా అందరికి హెల్ప్ అయ్యేది. కానీ ఇప్పుడు కూడా లేట్ అయ్యింది ఏమీ లేదు. 2025లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఎవరైతే ఉన్నారో ఇది అందరికీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్తాను నేనైతే. ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలి అని చెప్పే ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే మన ప్రభుత్వానికి. అఫ్కోర్స్ దే నీడ్ టు టేక్ ద డెసిషన్, బట్ అయితే మాత్రం ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు బాగా అదృష్టవంతులు, ఎందుకంటే గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది. కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ తల్లిదండ్రులకు ఎవరు చూసుకుంటారు? సో మరి వాళ్ళకి కూడా కొంచెం అలాంటి కైండ్ ఆఫ్ ఆసరా ఉంటే బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. అండ్ ఇక్కడ ఏంటంటే 2025లోనే ఎవరైతే పేరెంట్స్ అయ్యారో, మీకు పిల్లలు ఉన్నారు కదా, రేపటి రోజు వాళ్ళు కూడా మిమ్మల్ని ఎక్కడనో వదిలేశారనుకోండి దారి మధ్యలో, మీరు కూడా సఫర్ అవుతారు. సో కాబట్టి పెట్టుబడి మాత్రం విషయం మర్చిపోద్దని చెప్తాను. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో పర్సనల్ డిస్కషన్ కాబట్టి ఫోన్ కాల్లో మాట్లాడుకుందాము, లేదంటే నాతో పర్సనల్గా కలవండి. మీ పర్సనల్ ఫైనాన్స్ విషయాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి, సో దట్ రేపటి రోజున మీరు 60 ఏళ్ళు దాటారు, రిటైర్ అయ్యారు అంటే మీకు పెన్షన్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మొత్తం అదంతా ఆపేశారు. సో కాబట్టి పెన్షన్ కానివ్వండి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కానివ్వండి లేకపోతే మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు, చాలా ప్రాబ్లమ్స్లోకి రాబోతున్నారు. ఈ విషయం ఈరోజే గ్రహించండి. ఎందుకంటే ఇది నిజంగా ఒకవేళ ఎగ్జిక్యూట్ అయ్యిందనుకోండి చాలా ప్రాబ్లంలోకి వస్తారు. ఇప్పుడున్న పేరెంట్స్ ఎవరైతే పిల్లలు చూసుకుంటారని చెప్పి నమ్మకంతో ఉన్నారు, అలాంటి నమ్మకంతో ఉండకండి. మీ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానివ్వండి, అప్పులుంటే అప్పుల నుంచి బయటికి రావడం కానివ్వండి, దానికోసం అన్నిటి కోసం ఒకటే కారణం ఏంటంటే పెట్టుబడి ఇప్పటి నుంచి పెట్టడం స్టార్ట్ చేయండి. నమ్మండి, ఇండియా గ్రోత్ స్టోరీలో నమ్మండి. ఎందుకంటే నెక్స్ట్ 30 years గోల్డెన్ పీరియడ్ ఉండబోతుంది కాబట్టి ఈ రోజు స్టార్ట్ చేయమని చెప్తాను శిరీష. డెఫినెట్గా సార్, మీరు చెప్తూ ఉంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడం వల్ల మీరు అన్నట్టుగానే ఎవరో మనల్ని చూస్తారు అని కాకుండా మనమే ఇంకొకరికి ఇచ్చే స్టేజ్లో ఉంటాము అన్న ఆలోచన అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలామంది కూడా తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉండదు, అంటే ఇంక వెళ్ళిపోతుంది కదా లైఫ్, ఇలా వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటారు. బట్ అందరినీ ఉద్దేశించి పేరెంట్స్కి కూడా ఒక సపోర్ట్ ఇవ్వాలి, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు, పోతుంది అని అలర్ట్ అయ్యి ఒక మంచి ఆలోచనతోటి ముందుకు వచ్చారు అని చెప్పొచ్చు. సార్, ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే నేనైతే చెప్తాను, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీతో పాటు ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అది చాలా ముఖ్యమైనది. ఇక రెండోది నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కనీసం ఒక 1000-2000 డిడక్ట్ చేసి పెట్టుబడి చేయించండి. గ్రేట్ ఐడియా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.